మా ఏం కాదు కదరా. ఏం కాదు మా, నేనున్నా కదా. అరే కొంచెం భయం అవుతుందిరా. రావా, నేనున్నారే. నువ్వు దీనికి భయపడతావు ఇంత దానికి. దానా ఏంది నువ్వు? ఇగో వీళ్ళందరూ మా ఫ్రెండ్స్, మన దోస్తులే. మనోళ్ళేనా? మనం మామ ఫస్ట్ అటం కదా, స్ట్రాంగ్ కొట్టు, మస్తు ఉంటుంది. పట్టు మామ, ఏం కాదు, పట్టు కొట్టు కొట్టు గట్టి కొట్టు. వద్దు మామ, ఏ మామ ఏ. చిన్నో ఏంట్రా ఇది? కడుపున చెడబుట్టావు కదరా దరిద్రుడు. అరే ఏడున్నావురా? అరే అరే మా మమ్మీకి దొరికినారా, స్టఫ్ అంతా ఏడన పెట్టింది. అరే పిచ్చిలు వేస్తుందిరా, కాలు చేతులు అనుకుతున్నాయిరా. అరే మా దమ్మవుతుందిరా, మొత్తం చేతులంతా స్వెట్టింగ్ వస్తున్నారా. ప్లీజ్ రా. అరే ఏడికించన్నా తీసుకురారా. అరే మొత్తం లాక్ చేసిందిరా మమ్మీ, ఎట్లన్నా తీసుకురారా. అరే ప్లీజ్ రా. మమ్మీ మమ్మీ చూడు బాబు, ఈ అలవాట్లతో నీకు ఎలా అనిపిస్తుందో మాకు తెలియదు, కానీ నీ పెయిన్, నీ సఫరింగ్ మొత్తం మీ వాళ్ళు అనుభవిస్తున్నారు. ఒకసారి అర్థం చేసుకో, రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళు, నిన్ను బాగు చేసుకో. బాబు భయపడకు, బాధపడకు. మిమ్మల్ని పట్టుకొని మేము పోలీస్ వాళ్ళు ఏదో నీ లైఫ్ను స్పాయిల్ చేయాలనే ఉద్దేశం అయితే కాదు. అసలు నువ్వు బాధితుడి, నువ్వు నేరస్తుడే కాదు. యాక్చువల్లీ నీకు ఇలా మారడానికి కారణమైన నేరస్తులు ఎవరో ఒకసారి వాళ్ళ గురించి మాకు చెప్పి, ఆ డ్రగ్స్కి సంబంధించి, గాంజాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉంటే మాకు చెప్పినట్లయితే మీ సమాచారం మీ గురించి గోప్యంగా ఉంచి దాని యొక్క రూట్ కాజ్ ఏందనేది తెలుసుకుని డ్రగ్ ఫ్రీ సొసైటీగా చేయడమే మా పోలీస్ యొక్క ఉద్దేశం తప్ప నిన్ను ఇబ్బంది పెట్టాలని అయితే కాదు. నువ్వేం బాధపడకు, నువ్వు బాధితుడి మాత్రమే. డ్రగ్ ఫ్రీ సొసైటీలో నువ్వు కూడా భాగస్వామి అయ్యి డ్రగ్ ఫ్రీ సొసైటీ నిర్మించడంలో ముఖ్య పాత్ర పోషించాలి. నువ్వు మా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ నీకు ఉంటాయి. నువ్వేం వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, నన్ను ఎప్పుడైనా కలవచ్చు. ఓకే? హాయ్ సార్. చూడండి సార్, అబ్బాయిని ఫస్ట్ టైం ఓపీడీకి వచ్చినప్పుడు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు. ఇప్పుడు అతను రికవరీ ప్రాసెస్ని చూస్తే చాలా హ్యాపీగా ఉంది సార్. అవును సార్, ఫస్ట్ టైం అతన్ని చూసినప్పుడు అతని పరిస్థితి దారుణంగా ఉండేది సార్. అవును సార్. ఇప్పుడు చూస్తూ ఉంటే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా కనిపిస్తున్నాడు. ఇలా డ్రగ్స్కి అలవాటు అయిన వాళ్ళని గుర్తించి వీళ్ళలో మార్పు తీసుకురావడానికి మన వంతు ప్రయత్నం మనము చేయాలి సార్.
గంజాయి అనే మత్తు ఆకర్షిస్తుంది, ప్రాణాలు తీస్తుంది. సే నో టు డ్రగ్స్, సేవ్ లైవ్స్.